మీడియా వాళ్ళు దయచేసి అది కొమరం భీం జిల్లాలో టైగర్ టెన్షన్ పెడుతూనే ఉంది. వరుస దాడులు చేస్తూ భయపెడుతోంది. ఇప్పటికే ఇద్దరిపై అటాక్ చేసిన పెద్ద పులి తాజాగా సిర్పూటి మండలం ఇటిక్యాల పహాడ్ శివారులో లేగదూడుపై దాడి చేసింది. ఘటనా స్థలంలో పులి పాదముద్రలను గుర్తించారు. నిన్న మహిళపై దాడి చేసి చంపింది పులి. ఈ ఉదయం దుబ్బుగూడ శివారులో రైతు సురేష్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆ తర్వాత ఇటిక్యాల పహాడ్ వైపు వెళ్లి అక్కడ లేగదూడుపై దాడి చేసినట్టుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. దుబ్బుగూడ నుంచి ఇటిక్యాల పహాడ్ 4 నుంచి 5 కిలోమీటర్లే ఉంటుంది. మరింత దూరం వెళ్తే మహారాష్ట్రలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు పాదముద్రలు తప్ప కెమెరాలకు పులి చిక్కలేదు. దాడి చేసిన పులి ఏది అనేది ఫోటో వస్తే గానీ క్లారిటీ రాదు. పులిని గుర్తిస్తే దాని ప్రవర్తన తెలుస్తుందని అధికారులు అంటున్నారు. పులి సంచారంపై సమీపంలోని గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఫేస్ మాస్కులు పంపిణీ చేస్తున్నారు. పులి సంచరిస్తున్న ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు అటవీశాఖ అధికారులు. అటవీ మార్గంలో వెళ్లకూడదని సూచించారు. వ్యవసాయ పనుల కోసం కనీసం 8 నుంచి 10 మంది కలిసి వెళ్లాలని చెప్తున్నారు. అంతేకాదు పొలంలో ఉన్నంతసేపు డప్పు చప్పుడు, విజిల్ సౌండ్ చేయాలన్నారు. అలాగే పొలంలో పనిచేసే వ్యక్తులు, గొర్రెల కాపరులు తల వెనుక భాగంలో ఫేస్ మాస్క్ ధరించాలని సూచించారు. మనమే హైబై చేస్తే ఓకేనా సార్? ఏం ప్రాణాపాయం లేదు. ప్రాణాపాయం ఏం లేదు సార్. ఏం చెప్తామంటే మీరు మీడియా వాళ్ళు దయచేసి అది